నంద్యాల కూరగాయల మార్కెట్లో క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభమైంది. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల కూరగాయల మార్కెట్లో న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా స్వీపర్తో మార్కెట్ పరిసరాలను శుభ్రం చేయిస్తూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మార్కెట్ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులకు, ప్రజలకు సూచించారు. మంత్రి మాట్లాడుతూ నంద్యాల కూరగాయల మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. మార్కెట్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ ఉండండి ఒక్కసారి అందరూ గమనించాలి. గౌరవ మంత్రివర్యాల స్వయంగా వారే ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్వీపింగ్ కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క ఎంతో ఒకసారిగా గమనిస్తే సార్కు ఎంత ఆసక్తి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. అదేవిధంగా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగా నంద్యాలను ఏ విధంగా క్లీన్గా పెట్టాలి, ఏ విధంగా ఈ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో మన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర న్యాయశాఖ అండ్ మైనార్టీ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ సార్ గారికి ఇచ్చేసినటువంటి స్థానిక మన పట్టణాన్ని ఏ విధంగా ఉంచుకోవాలనేటువంటి అందులో భాగంగా ఈరోజు వెజిటబుల్ మార్కెట్కి వచ్చారు. వెజిటబుల్ మార్కెట్లో ఉన్నటువంటి అన్ని అంశాల్లో సార్ గమనిస్తున్నారు. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నటువంటి విషయాలన్నీ కూడా సారు ఇప్పుడు సమాచారం ఇస్తున్నారు. అదేవిధంగా సార్ ద్వారానే ఈరోజు అందరూ కూడా కలిసి ఇక్కడ విజువల్ క్లీనెస్ వచ్చే విధంగా కార్యక్రమాలు అంటే స్వీపింగ్ కావచ్చు, లిఫ్టింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్. సంతోషం. ఈరోజు ఉదయాన్నే నంద్యాల కూరగాయల మార్కెట్ దీన్ని అభివృద్ధి చేయాలని ఒక దృక్పథం స్థానికుడైనటువంటి కమిషనర్ గారు ఆయన కలిగింది. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను కూడా దాదాపు ఇక్కడ 150 మీటర్లు నా ఇండ్లు కూడా నేను కూడా ఇక్కడే ఉండా, ఓల్డ్ సిటీలోనే. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి దుస్థితి మీకు అందరికీ తెలుసు. ఈ మార్కెట్ ఎప్పుడు పుట్టింది, ఏమి కథ అంటే చిన్న ఎత్తే ఉండేది. ఆ పక్కన మున్సిపల్ ఆఫీస్ ఉండేది. మున్సిపల్ ఆఫీస్ పక్కన అప్పుడు కమిషనర్ గారు గోవిందరాజులు గారు ఉన్నప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టించాడు. అది ఎప్పుడు 1976-77లో ఆయన బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు అవన్నీ చెప్పి ఆయన్ను
రెండగంటి వెంకటేశ్వర ఎలక్షన్ ముందు అంటే 1977లో ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఆయన చాలా అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డాడు. గోవిందరాజు అనుకుంటే ఆయన పేరు, ఎక్సలెంట్గా చేశాడు. అప్పుడు వీళ్ళంతా మామూలుగా మన వాళ్ళ తేడా అప్పుకునేవారు. ఇప్పుడు స్థావరం ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు దీన్ని ఈ ఏరియాను జరగాకు పక్కకు తర్వాత మున్సిపల్ ఆఫీస్ మధ్యలో అంతా దాదాపుగా 90% ముస్లిం సోదరులు ఈ వ్యాపారం చేసుకుంటారు, పచ్చి వ్యాపారం. మనం కాపాడుకోవడానికి మంచి కార్యక్రమం చేయాలి. దానికోసమే స్టేషన్ కూడా ఇక్కడ వేసుకొని మంచి పని చేయాలని చెప్పి మన యాదవ్ గారు కూడా ఉన్నారు, మంచిగా పనిచేస్తాడు. కాబట్టి కొంచెం ప్లానింగ్ ఉంది ఆయన దగ్గర. ఈరోజు మరి ఇంత బ్రహ్మాండంగా ఇండియా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా పైన ఉన్నది అని చెప్తాను వస్తానే, పార్టీ ఆఫీస్ ఇండియా ఉన్నది అని. అంతవరకు ఎక్స్టెండ్ కాలే, అంతవరకు ఈ చుట్టుపక్కల ఉన్నది కాబట్టి 60-90లో ఇక్కడ ఎందుకు పెట్టే పార్టీ ఆఫీస్ విద్యాభ్యాసం తెలుసు. ఇక్కడ కొంచెం రైట్స్ జరిగినాయి బాబరీ మసీద్ అప్పుడు. ఆ దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ పార్టీ ఆఫీస్ పెడితే మన విద్య బాగుంటుంది అని చెప్పి దాంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ దీన్ని సహకరించిన మిత్రులు లేరు, వాళ్ళ పేర్లు ఇప్పుడు ఒకరి పేరు చెప్తే బాధపడతారు. చాలా మంది మిత్రులు సహకరించారు. దీన్ని వాళ్ళ కీర్తి శేషులు వాళ్ళకందరికీ భగవంతుడు స్వర్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. ఈ మార్కెట్ రానికి వాళ్ళంతా కృషి చేసినారు.